నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. కర్ణాటకలో జరిగిన ఒక అమానుష ఘటన, ప్రధానంగా మాజీ ప్రధాని మంత్రి మనవడైనటువంటి ప్రజ్వల్ రేవಣ್ణ, ఈయనకు సంబంధించినటువంటి కేసు నమోదైంది మే 31, 2024లో. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆడపిల్లని అత్యాచారం చేశాడనే అభియోగం వలన అయితే ఆ కేసుకు సంబంధించి రిజల్ట్ వచ్చింది. నిన్ననే కోర్టు తీర్పిచ్చింది. అతనికి సంబంధించినటువంటి శిక్ష ఖరారు చేసింది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవితో చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి అత్యాచారాలు చేయడానికి సమాజం ఎలా దీన్ని స్వీకరించాలి? అండి, రాజకీయాల, వ్యాపారాల, లేకపోతే పూజారుల, ఏ కుటుంబం నుంచి అయినా ఎవరొచ్చినా ఇలా చేయడానికి వీల్లేదు. మనకి అత్యాచార నిరోధక చట్టం ఉంది. చట్టం ప్రకారం మామూలు వాళ్ళు చేశారు అంటే పాపం వాళ్ళకి చట్టం తెలియదేమో, ఏదో చేసేసారులే అనుకోవచ్చు. మీరు అడిగిన మాట కూడా అదే కదా, రాజకీయ కుటుంబాల్లోంచి ఇలా చేయడం ఎంతవరకు సబబం? నేనేమంటున్నాను, ఎవరూ చేయకూడదు. ఓకే, ఇతను చేశాడు కాబట్టి ఇతనికి శిక్ష ఏదన్నా ఉంది అంటే ఆ శిక్షకి డబుల్ శిక్ష వేయాలి. అసలు వివరాల్లోకి వెళ్తే, ఈ ప్రజ్వల్ రేవಣ್ణ అనే అతను దేవగౌడ గారి కొడుకైన రేవಣ್ణ కొడుకు ఈ ప్రజ్వల్ రేవಣ್ణ. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తున్న కుమారస్వామికి అన్న కొడుకు. అదే. అయితే ఇతను కూడా ఎంపీగా చేశాడు, వీళ్ళ నాన్న కూడా ఎంపీగా చేశాడు. మేబీ కర్ణాటక గవర్నమెంట్లో జేడీఎస్ ఉన్నప్పుడు మంత్రిగా కూడా చేసి ఉండొచ్చు వాళ్ళ నాన్న రేవಣ್ణ. అతను సాక్షాత్తు ఎంపీ కొడుకు, ఒకప్పుడు మంత్రి వాళ్ళ నాన్న. ఇతను కూడా ఎంపీగా చేశాడు. ఈ ఎంపీకి జేడీఎస్కి బీజేపీకి ఉన్న పొత్తులో భాగంగా మోడీ కూడా వచ్చి ప్రచారం చేశాడు. ఈ ఘనుడు దగ్గర ఈ అత్యాచార ఘటనని ఒక్క సెకండ్ మనం పక్కన పెట్టి, ఇతని దగ్గర ఒక 2000 వీడియోలు ఉన్నాయి. పైచిలుకే అదే 2000 పైనే. ఇదేం పైశాచిక అన్నదో నాకు అర్థం కాదు. ఇప్పుడు అదే ఇప్పుడు 2000 వీడియోలు ఉన్నాయి. ఏది వీడియోలు అంటే ఎక్కడి నుంచో వచ్చిన, మనం మామూలుగా చెప్తుంటాం కదా, చైనా నుంచి వస్తాయి అని. చైనా వీడియోలు కాదండి, అతనే సొంతగా పాల్గొన్న వీడియోలు ఉన్నాయి. వివిధ రకాల మహిళలు, వారికి డబ్బులు ఇచ్చి కొంతమందిని, బెదిరించిన కొంతమందిని, లొంగ తీసుకుని కొంతమందిని, ఇష్టపూర్వకంగా కొంతమందిని. అతను అత్యాచారమే చేశాడా లేకపోతే ఇంకోటి చేసి ఏం చేశాడో తెలియదు, కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ వీడియోల్లో ఉన్నాయి. సరే, ఆ వీడియోల్లో ఉండగా ఇతను వాళ్ళ ఫామ్ హౌస్లో పనిచేసే అమ్మాయి మీద పని మనిషి పైన కన్నేసి ఆవిడ్ని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకుంటే వాడి అంటే ఎంతటి వాళ్ళైనా ఒక చిన్న క్లూ వదిలిపెడతారు అనడానికి వాడేం చేశాడు. ఇది నాకు అమెరికా ఘటన గుర్తొస్తుంది. బిల్ క్లింటను మోనికా లెవిన్స్కి ఆ ఘటన, ఆమె బట్టల పైన ఉన్న స్పెర్మ్ని ఆమె కోర్టులో ప్రవేశపెట్టింది. అంత పెద్ద అభివృద్ధి చెందిన దేశంలో ఒక చదువుకున్న మహిళ చేసిన పని, ఈ కర్ణాటకలో ఒక చదువుకోని మహిళ చేసింది ఈ పని. ఆమె ఎంతవరకు చదువుకుందో నాకు తెలియదు, కానీ ఆమెకి నిజంగా ఈ చదువుకున్న అమ్మాయిలు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న అమ్మాయిలు ఇలాంటి వేధింపులకి గురవుతున్న వాళ్ళు ఆ అమ్మాయిని చూసి, అమ్మాయిని అసలు ఆదర్శంగా తీసుకోవాలంటాను నేను. అయితే ఏం చేసింది ఆ అమ్మాయి చీర పైన ఉన్న స్పెర్మ్ ఉంటే ఆ చీరను తీసుకొని ఇంటికి వెళ్ళి దాచిపెట్టి కేసు పెట్టి ఆ చీరని ఆమె ప్రొడ్యూస్ చేసింది ఆధారం కింద. ఇంకా అతన్ని మోడీ కాదు కదా, ఇప్పుడు ట్రంప్ కాదు కదా, ఎవ్వరూ రక్షించలేని పరిస్థితికి రేవಣ್ణ ప్రజ్వల్ పడిపోయాడు. ఈ పడిపోయిన అతని పైన 4 అత్యాచార ఘటనలు నమోదైనాయి, కేసులు, 4 కేసులు. ఇప్పుడు అఫీషియల్గా కేసులు 4 అంటే అనఫీషియల్ ఎన్ని ఉన్నాయో అది కాదు, అనఫీషియల్ సంగతి తర్వాత మాట్లాడదాం. ఈ 4 కేసుల్లో కూడా ఈ అమ్మాయి కేసు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళు ధైర్యంగా వచ్చి కేసు పెట్టారు. మొత్తం ఇతని పైన 4 కేసులు ప్రస్తుతానికి నమోదై ఉన్నాయి. అయితే ఈ వాళ్ళ ఫామ్ హౌస్లో పనిచేసే అమ్మాయి పెట్టిన కేసు మొదటిగా విచారణకు వచ్చింది. అంటే దాదాపు 1 సంవత్సరంలో వచ్చేసింది.
వచ్చేసి నిన్న కోర్టు, అది ప్రజాప్రతినిధుల కోర్టు, అది ఆ కోర్టు ధృవీకరించింది ఇతను నేరం చేశాడు, మేము రేపు శిక్ష వివరాలు రేపు మీకు అందజేస్తాము అని చెప్పి శిక్ష వాళ్ళు ఏదో రాసుకుని ఉంటారు. మరి ఏమైనా మతలబు జరిగిందా, రేపటిదాకా ఎందుకు ఆగారు అంటే ఈ రోజు వరకు ఎందుకు ఆగుతున్నారో తెలియదు, కానీ కోర్టు వాళ్ళు మటుకు మేము రేపు చెప్తాము అని చెప్పారు. కానీ ఇతను నేరం చేశాడు, దానికి ఆధారాలు ఉన్నాయి అని మటుకు ఇప్పుడు కోర్టులకు కావాల్సిన సాక్ష్యాధారాలే కదా నమ్మింది. అంటే లాస్ట్లో ఏదైనా కొంచెం ఏదైనా మతలబోయే అవకాశం ఉందా అంటే రక్షించలేరు. నేను ఇందాకే చెప్పాను కదా, మోడీ దగ్గర నుంచి ట్రంప్ దగ్గర నుంచి ఎవ్వరూ రక్షించలేరు. కాకపోతే ఏం చేస్తారు అంటే శిక్షాకాలాన్ని తగ్గించవచ్చు. అవకాశం ఉందంటారా వెసులుబాటు? ఏమండి, రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా? ఇప్పుడు వాళ్ళ బాబాయి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నాడండి. మీరు తక్కువ అంచనా వేయద్దు ప్రజ్వల్ రేవణ్ అని. లేదా వాడికి అంత కండకావరం ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి అసలు అంత ధీమా ఏంటి అసలు? పైగా ఇతను చేసిన నేరాలు ఏంటి అంటే భయపెట్టి ఈ అమ్మాయిలతోటి రాసక్రీడలు చేసి దాన్ని వీడియోలో చిత్రీకరించి భయపెట్టి చేయడం ఒక తప్పు, ఓకే, రికార్డ్ చేయడం రెండో తప్పు, అది చూపించి వాళ్ళని బెదిరించడం ఇంకొక తప్పు. అంటే బెదిరించడం అంటే ఏంటి? మళ్ళీ మీరు నాకు లొంగాలనా, లేకపోతే మీరు బయటికి వెళ్తే బయట ఎవరికైనా చెప్తే ఇదిగో ప్రూఫ్ నిన్ను బయట పెట్టి నేను ఇది చేస్తానని? అదే ఇప్పుడు ఈ అమ్మాయిని, ఇంట్లో పనిచేసే అమ్మాయిని రికార్డ్ చేసి పదే పదే ఆ అమ్మాయిని బలవంతం చేస్తున్న కారణం ఏంటి అంటే బెదిరించటమే. నా దగ్గర వీడియో ఉంది, నా దగ్గర వీడియో ఉంది అని. ఆ అమ్మాయి మొదటిసారి కాకపోయినా రెండోసారి కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఈ వేధింపులు తట్టుకోలేక అసలు ఏం చేయొచ్చు అని ఎవరినో సంప్రదించినట్లుంది. మంచి సలహా చెప్పారు వాళ్ళు ఎవరో. ఈ అమ్మాయి దాన్ని పర్ఫెక్ట్గా కేసు పెట్టింది. ఈ కేసులో అదే నేను చెప్తున్నా, శిక్షాకాలాన్ని తగ్గించటమా లేకపోతే ఇంకోటో చేయగలరు. కానీ ఇంత ఆధారాలు దొరికిన తర్వాత, దొరికినాయి అని చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా అతనికి శిక్ష పడలేదు అనుకోండి, ఒకవేళ అతన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి గారి మనవడు అనే ఉద్దేశంతో ఏమైనా, మాజీ ప్రధానమంత్రి గారి మనవడు అనే ఉద్దేశంతో ఏమైనా ఒక చిన్న వెసులుబాటు ఇద్దాము అంటే గనక ఇవాళ మీడియా ఇంత అయిపోయిన తర్వాత ఇవి పాత రోజుల్లో ఎప్పుడన్నా చేయగలరేమో కానీ ఇప్పుడైతే చేయలేరు. అయితే ఇతను నిన్న కోర్టులో నిరూపణ అయ్యింది అని చెప్పగానే బాగా ఏడ్చాడంట, వెక్కెక్కి ఏడ్చాడంట. మరి ఇతను ఎంతమంది మహిళల ఏడుపులు చూసుంటాడు. వాళ్ళ ఏడుపులు చూసి ఇతను ఒక పైశాచిక ఆనందం పొంది ఉంటాడు. ఇతను ఏదో కాసేపు కోర్టులో ఏడ్చినంత మాత్రాన దానికి సమం అయిపోతుంది అనుకోవటానికి లేదు. ఏది ఏమైనా ఇలాంటి నరరూప రాక్షసుని, ఇలాంటి ఒక శాడిస్ట్ని అతనికి ఏ శిక్ష విధించినా తప్పు లేదు. పైగా నా దృష్టిలో అయితే ఇతను ఈ శిక్ష కంటే కూడా, ఈ కోర్టులు విధించే శిక్ష కంటే కూడా అతన్ని కాకులు దూరని కారడవి అంటారు చూడండి, అలాంటి కారడవిలో ఒక లోయలో వదిలేసేస్తే, ఒకప్పుడు పాత రోజుల్లో ద్వీపాంతర శిక్షలు ఉండేవి. ఇప్పుడు ఇతన్ని అలాంటి శిక్ష కాకుండా ఏదో నరకానికి వెళ్తారు, అక్కడ ఫ్రై చేస్తారు, అది చేస్తారు, ఇవన్నీ కాదండి. బతికుండగానే అతనికి నరకానికి స్పెల్లింగ్ రాయించాలి అతని చేత. ఒక లోయలో పడేస్తే అసలు అక్కడి నుంచి బయటికి రాలేడు అతను. ఒంటరిగా అతను అప్పటి వరకు చేసిన అకృత్యాలన్నీ తలుచుకుని పొగిలి ఆడవాలని నేను అనుకుంటున్నాను. అయితే అమ్మ ఇప్పుడు ఆయనకి శిక్ష తగ్గించే అవకాశం ఉందని మీరు అంటున్నారు కదా, ఒకవేళ శిక్ష తగ్గిస్తే చట్టం దృష్టిలో, న్యాయస్థానం దృష్టిలో అందరూ సమానమే అన్నది మారిపోద్ది కదా, పర్స్పెక్టివ్ మారిపోద్ది కదా. ఇప్పుడు ఒకటండి, మనము చట్టంలో రాసుకున్నదంతా ప్రాక్టీస్లో లేదు. చట్టంలో ఏం చెప్తుంది? ఆర్టికల్స్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. నిజంగా సమానులని మీరు నమ్ముతున్నారా? ఈ కేసు పక్కన పెట్టండి, ఒక నిమిషం, ప్రజ్వల్ కేసు పక్కన పెట్టండి, మీరు నమ్ముతున్నారా? చట్టం ముందు అందరూ సమానులు కాదు.
డబ్బు ఉన్నోడికి ఒక రకం న్యాయం దొరుకుతుంది, డబ్బు లేనోడికి ఒక రకం న్యాయం జరుగుతుంది. చట్టంలో లూప్ హోల్స్ తెలుసుకుని బాగా పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకునే వాళ్ళకి ఒక రకం న్యాయం దొరుకుతుంది. మరి ఇలా రకరకాల న్యాయాలు దొరుకుతున్నప్పుడు కాకపోతే మనం చట్టంలో రాసి పెట్టుకున్నాం, దాన్ని అయితే గౌరవించాలి, దాన్ని నమ్మాలి కూడా మనం. కానీ ప్రాక్టీస్లో ఎంతవరకు ఉంది అనేది మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆ బాధితులకి న్యాయం జరగాలి. న్యాయం జరగడం అంటే ఎలా జరుగుతుంది? ఇలాంటి వాళ్ళని శిక్షిస్తే, ఇది ప్రచారంలోకి వస్తే, ఇంకొక వెధవెవడో ఇలా చేయకపోతే అప్పుడు ఆడపిల్లలు రక్షించబడతారు. అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం అందాలనుకుంటున్నారు మీరు ఆ బాధితురాళ్ళకి అందరికీ? ఆ అసలు ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు బయటకు వస్తారండి? ఇప్పుడు ఈ నలుగురు అంటే బయటకు వచ్చారు, ఆమెకి రక్షణ కావాలి మొదటగా. అలాగే ఆమె రేపు రాబోయే జీవితంలో ఆ అమ్మాయికి వీళ్ళు ఎంతైనా పలుకుబడి ఉన్నవాళ్ళు, రాజకీయ అండదండలు ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనుకుంటే గనక ఆ అమ్మాయిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. పైగా ఆమె పైన ఈగ వాళ్తే కూడా ఈ కుటుంబాందే బాధ్యత అన్నట్లుగా ఈ కుటుంబాన్ని హెచ్చరించాలి. ఆమెకి ఇంకెవరు శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళు చచ్చినట్టు వాళ్ళ కోసమైనా అమ్మాయిని రక్షిస్తారు. అయితే ఇప్పుడు లైక్ రాజకీయ నాయకులు ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా చేసుకునే వ్యవహారం అనేది ఎక్కడో వింటూనే ఉన్నాం. కానీ ఇంత దాష్టికంగా, ఇంత దౌర్జన్యంగా ఆడవాళ్ళంటేనే ఓన్లీ ఒకే ఒక దృష్టితో చూస్తున్న ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల, ఈ రాజకీయాల వల్ల అసలు ప్రజల్లో ఎంత విశ్వాసం వ్యక్తం అవుతుంది? అసలు రోతండి. రాజకీయ నాయకులు అంటే నిజంగా గౌరవం ఉందా చెప్పండి? ఏ ఒక్కరినైనా, ఒక కాలేజ్ స్టూడెంట్ని, స్కూల్ స్టూడెంట్ని మీరు ర్యాండమ్గా అడిగి చూడండి, నువ్వేమవుతావు అంటే ఒక ఇంజనీర్ని అవుతాను, ఒక డాక్టర్ని అవుతాను, ఒక టీచర్ని అవుతాను, లేదంటే ఇంకోటి అవుతాను అంటాడు. కానీ రాజకీయ నాయకుడిని అవుతాను అని ఒక్కళ్ళన్నా చెప్పటం మీరు విన్నారా? చెప్పరు వాళ్ళు. ఎందుకు చెప్పరంటే వాళ్ళ చుట్టూ చూస్తున్న రాజకీయ నాయకుల్ని చూస్తే ఏహే భావం ఉంటుంది. కాకపోతే కొంతమంది వాళ్ళకి ఎప్పుడైనా అవకాశం వస్తే రాజకీయాల్లోకి చేరాలని అని అనుకుంటారు, అది వేరు విషయం. కానీ మనం ర్యాండమ్గా మీరు ఏ వృత్తిని ఎంచుకుంటారు అని అడిగితే కనుక రాజకీయాలని వృత్తిగా ఎంచుకుంటాము అని చెప్పి ఎవ్వరూ చెప్పని కారణం ఏంటి అంటే వీళ్ళు అసలు ఆదర్శప్రాయంగా లేరు, ఒక రోల్ మోడల్గా లేడు. ఒక్క రాజకీయ నాయకుడిని రోల్ మోడల్గా ఉన్న వాళ్ళని చూపించండి. సింగిల్గా నాయకులు ఉంటారేమో, మళ్ళీ పార్టీల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు సరిగా ఉండకపోవటం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఎవరికి అనిపిస్తుంది రాజకీయాల్లోకి రావాలని? ఇదే ఒక పెద్ద బిగ్ ఫెయిల్యూర్ మన దేశంలో. రాజకీయ నాయకులు ఇస్తున్న ఏమంటాము వాళ్ళ సంకేతాలు, ఈ సమాజానికి ఇస్తున్న సంకేతాలు, నిశ్శబ్ద సంకేతాలు ఏంటి అంటే మేము రాజకీయ నాయకులు పెద్ద వెధవలమే, అవకాశం దొరికితే డబ్బులు కొట్టేస్తాము, అవకాశం దొరికితే మా దగ్గరికి ఎవరైనా మహిళలు పని మీద వస్తే వాళ్ళని లైంగికంగా వాడుకుంటాము, అలాగే మాకు తరతరాలు పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా కోటీశ్వర్లు అయ్యేలాగా మేము డబ్బులు సంపాదించుకుంటాము. ఇందులో ఈ కేసులో కీలకంగా డ్రైవర్ అనే ఒక అతను, ఎవరో డ్రైవర్, అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇలాంటిది ఒక ఉదంతం మనం చూసాం, ఏది కాళహస్తికి సంబంధించి కూడా. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆవిడ ఇన్సిడెంట్లో కూడా డ్రైవర్ని హత్య చేసి అక్కడ చెన్నై నదిలో వేశారు కదా. సో అలాగే ఇప్పుడు ఎవరన్నా ఓకే లైక్ ఏదన్నా వాళ్ళకి కక్షపూరితంగా ఏదైనా చేయాలనుకుంటే వేరే రకంగా వెళ్ళొచ్చు, కానీ అశ్లీల వీడియోలు, ఈ అశ్లీల దాన్నే ఎందుకు అట్లా పెట్టుకుంటున్నారు మహిళల మీద? ఎవరు? పురుషులా? అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మహిళని చూసే దృష్టి వీళ్ళకి ఇంకేదే దృష్టి ఉంటుందా అని అన్నారు, చూసారా? అదే కారణం. మహిళ అనగానే వాళ్ళకి ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది, సెక్స్ సింబల్ లాగా అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే ఇంట్లో అలాంటి పరిస్థితి ఉంటుంది చాలామంది ఇళ్లలో. నువ్వు ఎందుకున్నావు ఈ ఇంట్లో? వంట చేయడానికి, పడకటింట్లో పన్ను, ఈ రెండు పిల్లల్ని కనడానికి, దీనికే కదా నువ్వు ఉన్నావు, ఇంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అని మాట్లాడేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు.
ఆఫీసుల్లో ఈ ఆడవాళ్ళు అలంకరణ చేసుకుని వస్తారు, వీళ్ళు బాసులతోటి బాగుంటారు, అందుకే వీళ్ళకి పని ఉండదు అని ఆడవాళ్ళని మాట్లాడడం, సినిమాల్లో అలాగే చూపించటం, రాజకీయాల్లో కూడా అలాగే జరగడం. ఎవరైనా ఒకళ్ళు రాజకీయాల్లోకి మహిళలు వస్తే వాళ్ళని ఎదురు పార్టీ వాళ్ళని తిట్టించడానికి వాడటము, అలాగే వాళ్ళలో రాజకీయ నాయకుల్లో వాళ్ళకున్న వికృత కోరికలు తీర్చుకోవడానికి మహిళలను వాడుకోవడం. అంటే ఒక మహిళని వీళ్ళు పరిమితం చేసేస్తున్నారు. నువ్వు మహిళవి, నువ్వు దేనికి పనికొస్తావు అంతే. ఒక నిర్ణయాధికారంలోకి వస్తావని కానీ, నువ్వు సరిగా పరిపాలన చేయగలవు, మగవాళ్ళతో సమానంగా రాజకీయాలు చేయగలవని కానీ అలా చూడరు. ఇప్పుడు మన దేశంలో చూడండి, ఎంతోమంది మహిళా రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక పేరెన్నిక గల నాయకులు ఎవరు అంటే మనకి ఇందిరాగాంధీ కంటే కూడా ఆ పేరు తప్పితే ఎవ్వరూ మనకి చాలా ఎక్కువ, సుష్మా స్వరాజు లేకపోతే మమతా బెనర్జీ ఇట్లా అక్కడక్కడ ఉన్నారు తప్పితే మనం లెక్కేసుకుంటే వేల మంది లెక్క పెట్టొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన మహిళలే ఆ రాజకీయ పార్టీలు వాళ్ళని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నాయి తప్పితే వాళ్ళకి ఒక సముచితమైన స్థానాన్ని రాజకీయ నాయకులు కూడా కల్పించట్లేదు కదా. ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాయి చూడండి, ఈ వ్యాపారాల్లో ఏం చేస్తున్నారు, ఒక కఠిన నిబంధన పెట్టారు, డైరెక్టర్లో మహిళా డైరెక్టర్లు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే పేరుకి వాళ్ళని పెట్టుకుంటున్నారు, పెట్టుకొని వాళ్ళు ఏదో సంతకాలు పెడతారు తప్పితే వాళ్ళు ఏమి వ్యాపార కార్యక్రమాల్లో వాళ్ళు భాగం పంచుకోరు. అలాగే ఇప్పుడు సినిమాలు అన్నిటికన్నా చెప్పుకోవాలంటే కనుక సినిమాలు, ఈ సినిమాల్లో ఏం జరుగుతుంది, మహిళను ఎట్లా చూపిస్తున్నారు, అసలు సమాజానికి ఏ విధమైన సంకేతం వెళ్తుంది మహిళల పట్ల. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు ముసుగులు అంగాంగ ప్రదర్శనలు ఎట్లా చేస్తున్నారు, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, అదేంటి అని ఎవరన్నా అడిగితే నాబోటోళ్ళు మా ఇష్టం, మై బాడీ మై రైట్ అని మాట్లాడుతున్నారు. మీ బాడీ మీ రైటే, నేను కాదనట్లా, అది మీ ఇంట్లో పెట్టుకోండి, పబ్లిక్ డొమైన్ కాదు. మీరు తీసుకునే సెక్సిస్ట్ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు? వస్త్రధారణ ఎలా ఉంటుంది అంటే అవకాశాల కోసం ఇంకా పెట్టక తప్పదు. నేను అక్కడికే వస్తాయి. అయితే ఈ మహిళలు ఇలా ఎందుకు చేస్తున్నారని మీరు ప్రశ్నించవచ్చు. ఏంటి అంటే ఇది అవునన్నా కాదన్నా ఈ సినిమా ప్రపంచం కావచ్చు, ఏ ప్రపంచమైనా పురుషాధిక్య ప్రపంచమే. ఈ పురుషాధిక్య ప్రపంచంలో వాళ్ళు మహిళని ఎలా ఉంచాలనుకుంటున్నారో అలాగే ఉంచుతారు. అమ్మ ఈ రోజుల్లో మహిళలకి గౌరవం దక్కుతుంది కదా, మరి ఎవరు చెప్పారండి గౌరవం ఇలా ఉంటేనే మీకు వేషాలు వస్తాయి అనే విధానంగా మొత్తం పోర్ట్రేట్ చేసిన తర్వాత వీళ్ళు ఈ సినిమా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు. ఒక సినిమా హిట్ అవగానే 2 సినిమాలు నటించగానే సినిమా ఫంక్షన్లోకి వీళ్ళు విచిత్రమైన వస్త్రధారణ వేసుకొని వెళ్ళి ఆ బట్టల్లో ఎంత ఇబ్బంది పడతా కూర్చుంటారంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఒకసారి నేను రష్మిక ఒక సినిమా ప్రోగ్రాంలో కూర్చుంది. ఆమె డ్రెస్సు కనీసం ఒక అరగంటలో కొన్ని 100 సార్లు సర్దుకుంది ఆమె డ్రెస్ని. ఏమంత అవసరం వచ్చింది? అలా ఎందుకు వేసుకుంది అని అంటే ఈమె దేనికైనా సిద్ధం, ఏ డ్రెస్ వేసుకోవడానికైనా సిద్ధం. రేపు పొద్దున వచ్చిన తర్వాత ఆడిషన్స్ అయిన తర్వాత నేను ఇది వేసుకోను, ఇదే వేసుకుంటాను, ఇట్లాగే ఉంటాను అని అనకుండా ఉండాలి అని అదొక ఇండికేషను. అలాగే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అట్లాగే ఉన్నారు. ఇంక ఇది ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు, వీళ్ళకి తగ్గట్టు వాళ్ళు అన్నట్లు ఇది చాలా మామూలు వ్యవహారంలాగా అయిపోయింది. ఇవన్నీ జరిగితే చివరికి వచ్చే అవుట్కమ్ ఏంటి మన సమాజంలో అంటే స్త్రీకి ఏంటి అసలు, ఆమెకు బుర్ర ఉందా లేదా, ఆమెకి ఏంటి తెలుసు, ఆమెకు తెలిసిన 2 పనులు, వంట చేయాలి, పిల్లల్ని కనాలి. ఒక పురుషుడికి సంతోషాన్ని ఇచ్చే వస్తువుగానే ఆమెను చూస్తున్నారు తప్పితే వేరేగా చూడట్లేదు. మంచిగా చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అందరూ ఇబ్బందులు పడిపోతున్నారని నేను చెప్పట్లేదు. దానికి ఆ మహిళలు చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. అలా మేము ఇది అని చెప్పుకోవడానికి, వాళ్ళు నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏ మహిళైనా ఏం ఆలోచిస్తుంది, అసలు ఎందుకు నేను నిరూపించుకోవడానికి ఇంత కష్టం ఎందుకు పడాలి, వరవడిలో కొట్టుకుని పోతే పోద్ది కదా,
నా 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 అవకాశాలు నాకు వస్తాయి, నా డబ్బులు నాకు వస్తాయి. కానీ ఈ పరిస్థితిని ఇలా చేసింది మీరు, ఈ పురుష సమాజమే చేసింది, వ్యాపారమే చేసింది ఇది. నేను కేవలం పురుషులను కూడా అనట్ల, ఎక్కువ వ్యాపారాలు పురుషులు చేస్తున్నారు కాబట్టి నేను పురుషులను అనాల్సి వస్తుంది. ఈ వ్యాపార లక్షణమే ఇంత. రైట్, ఓకే అమ్మా. ఇప్పుడు అంటే ఈ కేసు ఇప్పుడు తుది తీర్పు వచ్చింది, ఓకే. బట్ దీని వెనక రాజకీయ వ్యూహాలు ఏమైనా పన్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు అతను చెయ్యకపోతే అతని మీద స్టింగ్ ఆపరేషన్ చేసి అతన్ని ఇరికిస్తే పోనీ అనుకోవచ్చు. ఏమీ చేయనోడు 2000 వీడియోల్లో ఎట్లుంటాడు చెప్పండి. ఇందులో రాజకీయం చేయటం, ఇప్పుడు ఇంకా రాజకీయం ఏమన్నా పనిచేస్తే అతను రక్షించడానికి రాజకీయం పనిచేయాలి తప్పితే అతన్ని ఈ స్కామ్ని బయటకు తీసుకొచ్చి ఎవరో అతన్ని ఇరికిచ్చారు అనడానికి లేదు. అంటే ప్రధానంగా ప్రతిపక్షం కూడా దీన్ని పెద్దగా ఎద్దేవా చేయకుండా కేసు పెట్టినప్పటి నుంచి కొంచెం సానుకూలంగానే కామ్గా ఉండింది, దీన్ని పెద్దగా ఏమి అడ్రస్ చేయలేదు. వీళ్ళు ఇగో అసలు అలా ఉంటేనే మీరు ఇలా అడిగారు కదా, ఏదైనా రాజకీయ అస్త్రం ఉందా దీనిలో, రాజకీయ కోణం ఉందా అని. ఒకవేళ వాళ్ళు రోజు ఇదే పనిగా మాట్లాడారు అనుకోండి, ఏమంటారు? కావాలని ఇరికిచ్చారు, కావాలని చేశారు అని అంటారు. అందుకని ఇది ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో మటుకు కావాలని చేసిన పరిస్థితి ఏమీ లేదు. అతను స్వచ్ఛందంగానే చేశాడు. నిప్పులేంత పొగరాదు అన్న మాటకి అసలు కాదు, అసలు పొగదాకా వెళ్ళక్కర్లు, అక్కడ నిప్పే ఉంది. మనమే ఇప్పుడు అది ఎందుకు వస్తుందంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు కొంతమంది అవును కొంతమంది కాదు అన్నప్పుడు ఈ అవును అనేవాళ్ళు ఈ మాట అంటారు, నిప్పు లేదే పొగరాదు కదా అని. కానీ ఇక్కడ అసలు అది ఏం నిప్పు లేదు పొగ లేదు, మొత్తం వ్యవహారమే ఉంది. ఇప్పుడు ఆయన పేరు ప్రతిష్టలు మొత్తం భ్రష్టు పట్టినట్టే కదమ్మా. దీని వెనక ఏదైనా రాజకీయంగా లైక్ మాజీ ప్రధాని మనవడు అయితే సో వాట్ అండి. అదే ఇప్పుడు మన చరిత్ర ఎట్లాంటిది అంటే స్త్రీలోలుడైన సంభాజీని ఎలా చూపించారు? కన్న తండ్రి సహించలేక అతన్ని మార్చలేక అతన్ని అమ్మమ్మ గారింటి దగ్గర పెడితే అతను తండ్రి వ్యతిరేకులతో కలిసి తండ్రిని చంపి అధికారం సంపాదించుకున్నాడు. ఈ మొత్తంలో నేను ఈ కుట్రల గురించి మాట్లాడటం కానీ అతను స్త్రీలోలుడు అనేది మటుకు వాస్తవం. అతను చావటానికి కూడా అదే కారణమైంది. అక్కడ పలానా చోట ఒక అందమైన అమ్మాయి ఉంది, అపురూప సౌందర్యవతి ఉంది అంటే వీడు పోయాడు. అక్కడికి పోతే అక్కడ కాపు కాసి చంపేశారు. ఇప్పుడు అతను హీరోగా సినిమా తీశారు. రేపొద్దున ప్రజ్వల్ రేవణ్ణను పెట్టి కూడా సినిమా తీసిన ఆశ్చర్యపోకర్లు. చరిత్ర ఇంత దుర్మార్గంగా ఉంటుంది, ఒక్కొక్కసారి దుర్మార్గమైన పాత్రను పోషిస్తుంది చరిత్ర. ఇప్పుడు నిన్న మొన్న ఎవరో ఫేస్బుక్లో ఒక జోక్ పెట్టారు. 1971లో పాకిస్తాన్కి భారతదేశానికి జరిగిన యుద్ధంలో పురుషోత్తముడు యుద్ధం చేసి పాకిస్తాన్ మీద గెలిచాడు అని సినిమా వస్తుంది రాబోయే కాలంలో అని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు, మీ వయసు వాళ్ళు నా వయసు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ చరిత్రను వక్రీకరిస్తే ఇది వక్రీకరణ అని చెప్పేవాళ్ళు కూడా లేరనుకోండి, వక్రీకరించకుండా వదులుతారా? ఏమో రేపొద్దున అసలు అతని ఎంత పురుషత్వం లేకపోతే అతనికి ఇంతమందితోటి అతనేమన్నా రేపొద్దున వాత్సాయన కామసూత్రాలు పుస్తకం రాసిన ఆశ్చర్యపోకర్లా. ఈ దేశంలో ఏదైనా సాధ్యమండి, అది నా బాధ. దీన్ని చూసి సమాజం ఏం నేర్చుకోవాలంటారు? ఏం నేర్చుకోవాలి? కుటుంబ స్థాయిలో పిల్లల పెంపకం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మన పిల్లలు మన ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నారో మనకు తెలియదు. అది కొంచెం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పువ్వులు పుట్టగానే పరిమళిస్తాయి అన్నట్లు ఇట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు పుట్టగానే కూడా పరిమళిస్తుంటారు. వాళ్ళని కొంచెం చూసుకోవాలి, అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబంలో. పైగా అతని భార్య వాళ్ళ అమ్మ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ కేసు జరిగినప్పుడు. ఈ కుటుంబంలో వాతావరణం కూడా మారాలి. మా అబ్బాయి అయినా సరే తప్పు చేస్తే శిక్షార్హుడే అనే ఒక మనస్తత్వం తల్లిదండ్రుల్లో కూడా ఉండాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని కాపాడాలని చూడకూడదు. అలా ఉన్నప్పుడు పిల్లల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు పిల్లలే కదండి పెరిగి పెద్దవాళ్ళు అయ్యేది. అందుకని అసలు వాళ్ళ నాన్న కూడా ఇలాగే అనే వార్తలు కూడా ఉన్నాయి. బహుశా వాళ్ళ నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాడేమో ఈ అబ్బాయి. యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా దీనికి? నేనంట
మన దేశంలో శిక్షలు చాలా స్మూత్గా ఉంటాయి. అంటే ఇందులో ఒకవేళ జరిగి ఉంటే మైనర్ బాలికలను ఏదన్నా జరిగి ఉంటే ఖచ్చితంగా పోక్సో పడుతుంది కదా దీని మీద. మైనర్ బాలికలు అక్కర్లేదండి. పోక్సో కేసు పెట్టడం కోసం, పోక్సో కేసు ఉద్దేశాల కోసము మైనర్ బాలికని ఉంది. ఇప్పుడు పెద్దమ్మాయిని చేయొచ్చని ఉందా? అట్లా కదమ్మా నేను అంటోంది. లేదు 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 ఇతను చేసిన దానికి, ఇతని దగ్గర దొరికిన వీడియోలకి, ఇతను దగ్గరున్న ప్రస్తుతం ఉన్న ఎవిడెన్స్కి ఇతను చాలా పెద్ద శిక్షకే అర్హుడు. కాకపోతే దురదృష్టవశాత్తు మన దేశంలో యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 సంవత్సరాలు అనేది ఉంది. అలా కాకుండా చనిపోయే వరకు శిక్షలు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం వేస్తున్నారు. అలా కాకుండా కొన్ని దేశాల్లో శిక్షలు ఎలా ఉంటాయంటే 200 ఏళ్ళు 300 ఏళ్ళు వేస్తారు. అంటే వాడు బతికుంటాడని కాదు, వాడు చేసిన నేరం అంత గాఢత ఉన్నది, అంటే అలాంటి అంత పెద్ద నేరం చేశాడు అని చెప్పటానికి. మనమేమో మన దగ్గర ఇంకా అలాంటి వ్యవహారాలు లేవు కాబట్టి 2000 వీడియోలు అంటే ఎప్పుడు మొదలు పెట్టాడు అలా కాదమ్మా. అంటే నేను జస్ట్ అడుగుతున్నా, అంటే ఇప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నాడు చెప్పమంటారా? నిన్న ఒక కేసు వచ్చింది వెలుగులోకి. 4వ తరగతి 5వ తరగతి పిల్లలు, అంటే వాళ్ళ వయసు కూడా 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది అంతే కదా. ఒక 9 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేశారని వాళ్ళు ఆ కేసు ప్రాథమిక ఆధారాల ప్రకారం వాళ్ళ మీద పోక్సో కేసు పెట్టారు. 4 అబ్బాయిలు, 4వ తరగతి 5వ తరగతి అబ్బాయిలు. ఈ 4కి నేతృత్వం వహించింది ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు. వీళ్ళందరికీ సహకరించింది ఆ బాధితురాలి చుట్టం. అంటే 10 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి అంటే అతను 15 సంవత్సరాల వయసు అప్పటి నుంచో మొదలెట్టి ఉండొచ్చు కదా. ఎందుకంటే అది ఎప్పటి నుంచో బాగా డబ్బులున్న కుటుంబమే కదా. ఇప్పుడు దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో అతను చిన్నపిల్లోడు. అంటే ఒక ప్రధానమంత్రి మనవడు అంటే అతన్ని బాగా మోస్తారు కదా భుజాల మీద వేసుకొని. అతనికి ఎక్కడ లేని రాచమర్యాదలు జరుగుతాయి కదా, ఎక్కడ లేని సౌకర్యాలు దొరుకుతాయి, ఎక్కడ లేని డబ్బు దొరుకుతుంది కదా. అలా తయారయ్యాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఆడపిల్లల్లోనే కాదు ఎర్లీ ప్యూబర్టీ, మగపిల్లల్లో కూడా ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది. అందువల్ల అది నిన్న జరిగిన ఘటన తార్కాణం. ఇంతవరకు 10 సంవత్సరాల లోపు పిల్లలు, మగపిల్లలు అత్యాచారాలు చేసినట్టు ఇంతవరకు నమోదు కాల మనకి. ఇప్పుడు నిన్న అది కూడా నమోదైంది. ఆ గొప్ప విషయం కూడా చూసేసాం మనం. కంగ్రాచులేషన్స్ టు ఇండియా. అంతే అంతే రైట్. బీజేపీ గవర్నమెంట్లో వాళ్ళ సొంత బాబాయ్ ఉన్నాడు కాబట్టి ఈ కేసును ప్రభావితం చేస్తాడు అనే ఉద్దేశంతో అసలు ఈ పాటికి మోడీ అతనితో రాజీనామా చేయించలా. కానీ శిక్ష అయితే వేశారు కదమ్మా. అంటే ఇప్పుడు శిక్ష ఖరారైంది, ఈవేళ పడుతుంది. నేనేమంటున్నా, అసలు నిన్నటికి ఇవాళకి మధ్యలో ఎన్ని వ్యవహారాలు జరిగి ఉండొచ్చు. అలాంటి అవకాశం లేకోకుండా ఇప్పుడు ఇతను సింపుల్గా ఏదో 4 రోజులు జైల్లో ఉంటాడు. ఖచ్చితంగా ఇతను బెయిల్ తెచ్చుకుంటాడు. మీరు చూడండి, మళ్ళీ మనం అతనికి బెయిల్ వచ్చిన రోజు మనం కూర్చుని మాట్లాడదాము. అతను ఇది ప్రజాప్రతినిధుల కోర్టు, హైకోర్టుకి వెళ్తాడు, బెయిల్ తెచ్చుకుంటాడు. లేదు హైకోర్టు కూడా శిక్ష ఇది కరెక్టే అని అంటే గనక సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఎంతమంది అత్యాచారం చేసిన వాళ్ళు కేసులు సుప్రీంకోర్టు దాకా తీసుకుని వెళ్ళి ఈలోపు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుని పిల్లల్ని గనేసేసి సుప్రీంకోర్టులో ఎప్పటికి రావాలి, బెంచ్ మీదకి ఎప్పటికి రావాలి, ఎప్పుడు విచారణ జరగాలి, ఎప్పుడు వాదనలు జరగాలి, ఎప్పుడు తీర్పులు రావాలి. ఈలోపు చచ్చిపోతారు వీళ్ళు. బాధితులు చచ్చిపోతారు, నిందితులు చచ్చిపోతారు. మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు అలా కాకుండా ఏదైనా ఒక కోర్టులోనో లేకపోతే ఇంకొంచెం పెద్ద కోర్టులోనో అసలు ఇది తేలే వరకు ఇతను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని పెట్టారనుకోండి, అతను తను నిర్దోషిగా నిరూపించుకుని పెళ్లి చేసుకోవడం కోసమైనా కేసును త్వరగా నడిపిస్తాడు కదా. అసలు ఆపేదే నిందితులు, లాయర్లు. అందుకోసం ఇప్పుడు ఇతని మీద కూడా ఏ విధమైన రాజకీయ ప్రలోభాలు లేకోకుండా జరగాలి అంటే గనక అతని ఇంట్లో నుంచి ఎవ్వరూ రాజకీయాల్లో అంటే అధికార పదవుల్లో ఉండకూడదు అని చెప్పి నా ఉద్దేశం. రైట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.